జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ పై డిజైన్ చేసిన హెవీ బ్రైడల్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్. రా సిల్క్ అండ్ నెట్ కాంబినేషన్ యూస్ చేసిన బ్రైడల్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్. బ్యాక్ సింపుల్, హ్యాండ్ కి హెవీ వచ్చి జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ పై డిజైన్ చేసిన మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్. మిర్రర్ వర్క్స్ తో ఉన్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, థ్రెడ్ వర్క్స్, రోజ్ ఫ్లవర్ వర్క్ తో ఉన్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్. హ్యాండ్కి జరీ లేకుండా ఉన్న కంప్యూటర్ వర్క్స్ మోడల్ బ్లౌజెస్. ఇవాళ షేర్ చేసే వీడియోలో ఉండే కలెక్షన్ మొత్తం జితంతా గారివి ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి మ్యారేజ్ వరకు స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజ్ డిజైన్స్ మొత్తం ట్రెండ్కి తగ్గట్టు మేము మా షాప్లో స్టిచ్చింగ్ చేయించినవి మొత్తం మీకు షేర్ చేస్తున్నాము. మగ్గం వర్క్స్ కూడా కొన్ని వీడియోస్ మేము ఆల్రెడీ అప్లోడ్ చేస్తాము. ఇవాళ షేర్ చేసే వీడియోలో కంప్లీట్ మొత్తం బ్లౌజ్ డిజైన్స్ అనేవి ఉండబోతున్నాయి. ఇంకా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్లో కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము అప్లోడ్ చేసిన వెంటనే వీడియో చూడాలని లేదు. సో మీకున్న ఫ్రీ ఉన్న టైంలోనే మా వీడియోస్ అనేది చూడండి. నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీరు జితంతా గారి సిస్టర్ ఇన్ లా వీడియోస్, బ్లౌజ్ వీడియోస్ అయితే చూడబోతున్నారు. ఇవన్నీ కంప్లీట్గా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటుంది వర్క్స్. ఇందులో 4 బ్లౌజెస్ అయితే కాస్ట్లీ బ్లౌజెస్, ఇంకా రిమైనింగ్ మొత్తం నార్మల్ రేంజెస్లో ఉంటాయి. హ్యాంగింగ్స్ కూడా ఒక్కొక్కటి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. ఆల్ ఓవర్ వర్క్ వచ్చిన బ్లౌజ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. బ్లౌజ్కి తగ్గట్టు హ్యాంగింగ్స్ కూడా అలా మ్యాచ్ చేసాము. వైట్ పర్ల్స్ యూస్ చేసి థ్రెడ్ వర్క్స్, నాట్ వర్క్స్, చెల్లా ఫ్లవర్స్, ఇలా ఒక్కొక్కటి యూనిక్ ప్యాటర్న్లో ఉంటుంది. మొత్తం 8 బ్లౌజెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ జితంతా గారి వాళ్ళ సిస్టర్ ఇన్ లా బ్లౌజెస్. అలాగే సిస్టర్ ఇన్ లా మ్యారేజ్కి జితంతా గారు స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజెస్ కూడా ఉన్నాయి. ఈ కంప్లీట్ వీడియోస్ మొత్తం అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. ఇవాళ వీడియోలో మొత్తం పెడితే లెంత్ పెరిగిపోతుంది వీడియో. సో అందుకని నెక్స్ట్ వీడియోలో ఎలాంటి కలెక్షన్ ఉండబోతుంది అనేది ఈ వీడియోలోని చిన్న క్లిప్పింగ్ లాగా యాడ్ చేస్తున్నాము. టోటల్ కంప్లీట్గా మొత్తం యూనిక్ వర్క్స్ ఏనండి. మంచి శారీ కూడా ఎలా ఉందో డిజైన్ కూడా అలానే చేసాము. ఆ కలర్ కాంబినేషన్ కూడా సెలెక్ట్ చేసుకునే విధానంలో కూడా వర్క్ అనేది ఉంటుంది. సో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మీకు చెప్తూ ఉంటాము మా వీడియోని. ఇప్పుడైతే వీడియో కంప్లీట్గా చూడండి. సో మీరు మిస్ అవ్వకుండా కలెక్షన్ మొత్తం అయితే షేర్ చేస్తాము. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ జితంతా గారు మన దగ్గర స్టిచ్ చేయించుకున్న ఎంగేజ్మెంట్ బ్లౌజ్ డిజైన్ మీకు షేర్ చేస్తున్నాము. ఇది కంప్లీట్గా జరదోసి వర్క్ వస్తుంది. ఈ బ్లౌజ్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో కట్ బీడ్స్, జర్కన్ స్టోన్స్, డైమండ్ షేప్ కుందన్స్తో వస్తాయి. ఇంకా బ్రైట్ షేర్ చేసిన పిక్చర్స్ మీకు యాడ్ చేస్తున్నాము. కలర్ కాంబినేషన్స్ కానీ వర్క్ ఫినిషింగ్ కానీ ఎంత నీట్గా ఉందో ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్స్లోకి వెళ్ళిపోదాము. నెట్ ఫ్యాబ్రిక్ అండ్ రా పట్టు, జాస్మిన్ పట్టుపై స్టిచ్ చేసిన 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లౌజ్ డిజైన్ షేర్ చేస్తాము ఇప్పుడు. సో ఫస్ట్ నెట్ అండ్ రా సిల్క్ కాంబినేషన్లో డిజైన్ చేసిన బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు వీడియోస్ అయితే చూడండి. నార్మల్ ఫ్యాబ్రిక్ పై స్టిచ్ చేసే కంటే నెట్ ఫ్యాబ్రిక్ పైన మగ్గం వర్క్ చేసేటప్పుడు చాలా టైం అనేది పడుతుంది. సో ప్రైస్ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ మొత్తం ఫ్లవర్స్, జరీ, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చేలాగా స్టిచ్ చేయించుకుంటున్నారు. సో నెక్స్ట్ శారీ కూడా మీకు షేర్ చేస్తాము దేన్ని బేస్ చేసుకొని ఇలా డిజైన్ చేస్తున్నామని. మొత్తం కట్ బీడ్స్, డైమండ్ షేప్ కుందన్స్, జర్కన్ స్టోన్స్, జర్దోసి స్ప్రింగ్స్, మొత్తం ఇలానే డిజైన్ చేస్తున్నాము. సో మేము ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్స్ తీసుకుంటాము. మీకు ఎవరైనా నచ్చి స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇప్పుడు మీరు చూసిన మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ నెట్ ఫ్యాబ్రిక్కి చేయించుకుంటున్నారు కదా, దానికి సంబంధించిన శారీ వచ్చేసి శారీలో మొత్తం ఇలా ఆల్ ఓవర్ వర్క్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. శారీ టజల్స్ ఇలా శారీ బోర్డర్లో వచ్చిన కలర్తో ఇలా టజల్స్ అయితే వేసాము. శారీకి పౌటి చెంగులో మొత్తం గోల్డ్ కలర్లో వచ్చింది. మంచి రిచ్ లుక్ అయితే వచ్చింది. గోల్డ్ జరీ, సిల్వర్ కాంబినేషన్ అనేది జస్ట్ ఇలాగా ఆల్ ఓవర్ వర్క్ అనేది వచ్చింది. ఫ్లవర్స్ కాంబినేషన్, లీవ్స్ ప్యాటర్న్ ఇలా వచ్చింది. సో దీనికి మేము బ్లౌజ్ అనేది డిజైన్ కంప్లీట్ చేశాక ఎలా వచ్చిందో అవుట్పుట్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ డిజైన్ అనేది చూడండి. ఫ్రంట్ పార్ట్లో నెట్ అనేది ఏం రాదు. హ్యాండ్స్కి, బ్యాక్ నెక్కి మాత్రమే నెట్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేసాము. రిమైనింగ్ మొత్తం రా పట్టు. ఇక్కడ బ్యాక్ సైడ్ డిజైన్లో ఇలా నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఫ్లవర్స్, లీఫ్ ప్యాటర్న్, కుందన్స్, ఇంకా రిమైనింగ్ ప్లేస్లో వైట్ పర్ల్స్తో నాట్స్ లాగా ఇచ్చేసాము. మంచి రిచ్ లుక్ ఫీలింగ్ వస్తుంది. హ్యాండ్కి కూడా కంప్లీట్గా ఇలా ఉంది. 2 లేయర్స్ లైనింగ్ అనేది వేసుకోవాలి నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసినప్పుడు. ఇప్పుడు వర్క్ కూడా మనం పెట్టిన ప్రైస్కి నీట్గా ఉంటుంది. ఎక్కువ కాలం అనేది వస్తుంది మనకి. బ్యాక్ నెక్ అయినా హ్యాండ్స్కి అయినా 2 లేయర్స్ అనేది ప్రిఫర్ చేయాలి. సింగిల్ లేయర్ అనేది వేస్తే తొందరగా పాడైపోతుంది, ఇచ్చింగ్ వస్తుంది, ర్యాషెస్ వస్తాయి. సో ఈ బ్లౌజ్ అవుట్పుట్ అయితే ఇది. రిమైనింగ్ మనకి నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసిన చోట ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. లైనింగ్ కావాలని వేయించుకున్నా కానీ నెట్ లుక్ అనేది అంత బాగోదు. నెట్ ఫ్యాబ్రిక్ నెట్తో ఉంటేనే దాని లుక్ అనేది బాగుంటుంది. ఇక్కడ ఫ్లవర్స్ మొత్తం, జర్కాన్ స్టోన్స్, లీవ్స్, డీటెయిలింగ్ అయితే చూడండి వర్క్ అనేది ఎలా ఉందో. బ్యాక్ సైడ్ ఓవరాల్గా
ఈ బ్లౌజ్ డిజైన్ అయితే ఇది. ఇలాంటి బ్లౌజ్ డిజైన్స్ మీరు వేరే శారీస్కి కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక బ్లౌజ్ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే 4-5 శారీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. వైట్ బ్లౌజ్ అనేది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ అనేది మీకు షేర్ చేస్తాము. హ్యాండ్స్కి వర్క్ అనేది వస్తుంది, బ్యాక్ సైడ్ సింపుల్గా వస్తుంది. ఇందాక మీరు చూసిన బ్లౌజ్లో వైట్ కలర్ రాపట్టు నెట్ యూజ్ చేసిన దాంట్లో హ్యాండ్స్కి ఫుల్ వస్తుంది, బ్యాక్ సింపుల్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే, బ్యాక్ అనేది ఆల్ ఓవర్ బుటీస్ వచ్చి జస్ట్ పైపింగ్ అనేది వస్తుంది నెక్ లైన్ చుట్టూ. ఇక్కడ వైట్ పర్ల్ బీడ్స్తో అవుట్లైన్ అనేది ఇచ్చాము. బుటీస్కి ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ వస్తుంది. హ్యాండ్కి వంకీ షేప్ అండ్ స్కాలప్ బోర్డర్ వస్తుంది. ఇక్కడ ఈ వర్క్లో కట్ బీడ్స్, జర్దోసి స్ప్రింగ్ యూజ్ చేసాము. స్కాలప్ బోర్డర్ వస్తుంది. మెయిన్గా హ్యాండ్స్కి అప్పర్ షార్ట్ హ్యాండ్ లెంత్ వరకు లైన్స్ అనేవి వస్తాయి క్రాస్గా. వంకీ షేప్లో మిడిల్ పార్ట్లో వంకీ పెట్టుకున్నట్టుగా డిజైన్ వస్తుంది. సో బ్యాక్ సింపుల్, హ్యాండ్ అనేది హైలైట్ అవుతుంది. సో సెకండ్ బ్లౌజ్ డిజైన్ అనేది ఇది. ఇప్పుడు మొత్తం మీరు 3 బ్లౌజ్ డిజైన్స్ చూసారు. ఒక్కొక్కటి యూనిక్ ప్యాటర్న్ అయితే ఉంది. సో నెక్స్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్ షేర్ చేస్తున్నాం చూడండి. సో శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పై డిజైన్ చేసాము. ఇక్కడ మీరు చూపిస్తున్న శారీ బ్లూ అండ్ లైట్ బ్రౌన్ షేడ్లో ఉంది. ఇందులో ఉన్న జరీ థ్రెడ్స్ని యూజ్ చేసి మిర్రర్ వర్క్తో ఉన్న బ్లౌజ్ డిజైన్ ఇది. సో ఇది ఒక బ్లౌజ్ డిజైన్. నెక్స్ట్ 2 శారీకి మ్యాచ్ అయ్యేలాగా సింగిల్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకున్నారు. పింక్ కాంబినేషన్లో వచ్చింది ఈ శారీ. బోర్డర్ అనేది ఈ 2 శారీస్కి సేమ్గా వచ్చింది. ఇది క్రీమ్ కలర్, అది పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది. బోర్డర్ మాత్రం కలర్ ఒకటే. సో రెండింటికి మ్యాచింగ్ అయ్యేలాగా బ్లౌజ్ అయితే తీసుకొని వర్క్ అనేది వేయమన్నారు. సో వర్క్ ఇలా వేసాము మనం. మీకు డీటెయిలింగ్గా ఈ 2 వర్క్స్ అనేవి ఇప్పుడు షేర్ చేస్తాము. ఫస్ట్ బ్లూ శారీకి డిజైన్ చేసిన మిర్రర్ వర్క్ అనేది చూడండి. కంప్యూటర్ వర్క్ పైన ఉన్నప్పుడు అది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఎలా వచ్చిందో షేర్ చేస్తాము. శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ యూస్ చేసాము మెయిన్గా. అప్పుడు డిజైన్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది. ఇక్కడ శారీ బోర్డర్లో ఫ్లవర్స్ వచ్చాయి. మెయిన్ కాన్సెప్ట్ అది తీసుకొని సేమ్ కొంచెం మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాము. శారీలో లెవెండర్ కలర్, గోల్డ్ కలర్ జరీ ఉంది, గ్రీన్ కలర్, బ్లూ కలర్ అనేది బ్లౌజ్ ఇచ్చారు. ఇంకా శారీలో ఉన్న కలర్స్ అన్ని థ్రెడ్స్ తీసుకొని మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి, ఏది బాగా ఎలివేట్ అవ్వాలని. సో ఆ విధంగా అయితే వేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ మొత్తం మిర్రర్స్, ఫ్లవర్స్ వస్తాయి. జరీతో ఇలా స్క్వేర్ షేప్ నెక్ వస్తుంది. అవుట్లైన్ ఇంకా మొత్తం జరీతో ఇచ్చాము. మిర్రర్స్ అనేవి గ్రీన్ అండ్ లెవెండర్ షేడ్ ఇచ్చాము. ఫ్లవర్స్ అనేవి శారీ కలర్లో కొంచెం డార్క్ షేడ్ ఇచ్చాము. ఫ్రంట్ సైడ్ అనేది ప్రిన్స్ కట్ వస్తుంది, సేమ్ వర్క్ వస్తుంది. హ్యాండ్స్కి కూడా బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ లైన్కి వచ్చినట్టే హ్యాండ్స్కి కూడా అదే నెక్ వచ్చి లైన్ వస్తుంది. కింద షార్ట్ హ్యాండ్స్, బుటీస్ అనేది వస్తాయి. హ్యాండ్స్కి ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి గోల్డ్ కలర్ జరీతో. సో ఇది వచ్చేసి ఒక బ్లౌజ్ డిజైన్. ఇక్కడ మీకు పిక్చర్స్ అనేది యాడ్ చేస్తున్నాము. ఫినిషింగ్ కూడా చూడొచ్చు. మిర్రర్ వర్క్లో ఇది ఒక మంచి యూనిక్ డిజైన్. స్క్వేర్ షేప్లో డిజైన్ అనేది వస్తుంది. అక్కడ కస్టమర్ వియర్ చేసినప్పుడు షేర్ చేసిన పిక్చర్ మీకు యాడ్ చేస్తున్నాము. సెకండ్ బ్లౌజ్ డిజైన్ రోజ్ ఫ్లవర్ డిజైన్తో వస్తుంది. ఇక్కడ బోర్డర్లో చూసారా సేమ్ కలర్ అనేది వచ్చింది. ఇంకా దీనికి మ్యాచింగ్ అయ్యేలాగా ఇలా అయితే వేసాము. పింక్ కలర్లో షేడ్స్ తీసుకున్నాము. ఇక్కడ ఈ శారీలో క్రీమ్ కలర్ అనేది తీసుకున్నాము. మొత్తం రోజ్ ఫ్లవర్ అనేది ఆల్ ఓవర్గా వచ్చింది. ఇక్కడ డార్క్ గ్రేప్ కలర్లో ఉంది. ఇక్కడ బోర్డర్లో ఇక్కడ మొత్తం రోజెస్ వచ్చాయి. సేమ్ ఈ రోజెస్ అనేవి తీసుకుని కాంట్రాస్ట్గా గ్రీన్ కలర్ తీసుకున్నాము, డార్క్ పింక్ కలర్ తీసుకున్నాము, లైట్ లావెండర్ కలర్, ఇలా వైట్ కలర్ కూడా యూజ్ చేసాము. మంచిగా ఉంటుంది ఈ రోజ్ ఫ్లవర్ డిజైన్. ఇక్కడ గోల్డ్ కలర్ జరీ ఇలా వచ్చింది. కంప్లీట్గా జరీ అనేది చిన్న ఫ్లవర్స్ వచ్చేలాగా చూసాము. సో ఇక్కడ మీరు రోజ్ ఫ్లవర్ ఫినిషింగ్ కూడా చూడండి, చాలా నీట్గా అయితే ఉంటుంది. దీనికి మగ్గము ఫినిషింగ్ ఇచ్చినా కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో మొత్తం ఇలా జరీ, వైట్, పింక్, ఎల్లో ఇలా కలర్స్ అన్నీ యూజ్ చేసాము కొంచెం మ్యాచ్ అయ్యేలాగా. ఇక్కడ శారీ ఉన్న కలర్ ఇక్కడ చిన్న ఫ్లవర్కి యూజ్ చేసాము. ఇలాంటి డిజైన్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మీకు మంచి కలెక్షన్ అనేది షేర్ చేస్తాము. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో బ్యాక్ నెక్ షేప్ అనేది రౌండ్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ వర్క్ వస్తుంది. ప్రిన్స్ కట్ వస్తుంది. వన్ సైడ్ వర్క్ వస్తుంది, రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ అనేది పైపింగ్ వస్తుంది. కింద ప్రిన్స్ కట్ పెట్టేటప్పుడు ఇలా కర్వ్ వచ్చేలా చూసుకోవాలి. బ్యాక్ అనేది స్ట్రైట్ వస్తుంది. అప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది.
సో మనకి శారీ వేసినప్పుడు వర్క్ అనేది ఒక సైడే కనిపిస్తుంది, అందుకని 2 సైడ్స్ వర్క్ వేసుకోవడం వల్ల కొంచెం ప్రైస్ పెరుగుతుంది. మనకి వర్క్ అనేది 1 సైడే, సెకండ్ సైడ్ అనేది అవసరం లేదు. సో లెహెంగాస్ వాళ్ళు 1 సైడ్ ఓనీ వేసుకునేటప్పుడు 2 సైడ్స్ వేసుకోవాలి. సో ఇప్పుడైతే అవసరం లేదు. సో ఇక్కడ హ్యాండ్కి మాత్రం చిన్న బంచ్ లాగా వస్తుంది, ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. హ్యాండ్కి షార్ట్ లెంత్ వస్తుంది. ఇక్కడ ఉన్న కలర్స్ మొత్తం బ్యాక్ నెక్లో వచ్చిన కలర్సే యూస్ చేసాము. హ్యాండ్కి ఇలా సైడ్కి బుటీస్ వస్తాయి, పింక్, బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ షేడ్ బుటీస్ అనేది ఇచ్చాము. సో మిడిల్ పార్ట్లో ఇలాగా హ్యాండ్కి మంచిగా రోజ్ అనేది వస్తుంది. బ్యాక్ సైడ్లో వచ్చిన రోజ్కి హ్యాండ్స్కి వచ్చిన రోజ్కి కొంచెం తేడా అయితే ఉంటుంది. ఇక్కడ పెద్ద రోజ్ వస్తుంది హ్యాండ్కి బంచ్లో. అవుట్పుట్ చూడండి ఎంత నీట్గా ఉందో. 2 శారీస్కి ఇలా సింగిల్ బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నారు. సో అలాగే ఈ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన ఇలా మోడల్ డిజైన్ అనేది చేయించుకున్నారు. ఇంకా హెమ్మింగ్ చేయలేదు బ్లౌజ్ది, స్టిచ్చింగ్ అయిపోయింది. మీకు మోడల్ కోసం షేర్ చేస్తున్నాము. బ్యాక్ సైడ్ వర్క్ అనేది ఇలా వస్తుంది. హ్యాండ్స్కి షార్ట్ అండ్ హ్యాండ్స్ వస్తాయి. మోడల్ అనేది ఏం రాదు, ఓన్లీ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇలా మోడల్ వస్తుంది. ఈ మోడల్ అనేది చూడండి జిగ్జాగ్ చేసి మంచిగా ఇలా అయితే వేసాము. లెఫ్ట్ సైడ్ ఇలా పైపింగ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో, రైట్ సైడ్కి కూడా సేమ్ బ్యాక్ నెక్లో ఇచ్చినట్టే వచ్చింది. సో ఇదొక మోడల్. ఈ బ్లౌజ్కి హ్యాంగింగ్స్ అనేవి చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉంటాయి. మీరు చూడండి ఇక్కడ ఈ టజల్స్ వచ్చేసి మనకి లేస్ వచ్చింది కదా శారీకి మోడల్, అలాంటి లేస్ వచ్చేలాగా క్లాత్తో అయితే ఇలా పెట్టారు. చాలా యూనిక్ ప్యాటర్న్ ఇది. ఇలాంటి మంచి మంచి హ్యాంగింగ్ మోడల్స్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాము. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇక్కడ టజల్స్ చాలా మంచిగా ఉన్నాయి. మనకి ఎగ్జాక్ట్గా లేస్లో ఎలా వస్తుందో అలాగే, కొంతమంది ఇలాగే లేస్ కూడా స్టిచ్ చేయించుకుంటారు. సో టైం పడుతుంది కాబట్టి దానికి మనీ కూడా ఎక్స్ట్రా అయితే ఉంటుంది. సో బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ మొత్తం పిక్చర్స్ అనేది యాడ్ చేస్తున్నాము. కంప్లీట్గా చాలా బాగుంది ఈ రోజ్ ఫ్లవర్ డిజైన్ అయితే. సో ఇప్పుడు 2 కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్ చూసేసారు. నెక్స్ట్ మోడల్ బ్లౌజ్ డిజైన్ షేర్ చేస్తాము. ఇది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది. టజల్స్ వచ్చేసి ఇలా ఇచ్చాము. ఇది ఒక మోడల్. బ్యాక్ సైడ్ ఎల్లో ఫ్యాబ్రిక్ అనేది వేరే ఫ్యాబ్రిక్ అనేది వేసాము, పట్టు ఫ్యాబ్రిక్. నార్మల్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మిగులుతూ ఉంటాయి. సో అలా మోడల్ బ్లౌజెస్కి ఆ క్లాత్సే యూస్ చేస్తూ ఉంటాము. కొన్ని అయితే దొరకనప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాగా పర్చేస్ చేసి ఈ క్లాత్స్ అయితే వేస్తాము. ఇక్కడ బ్యాక్ సైడ్ డ్రాప్ షేప్ లాగా వస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూడండి. ఇది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ, పైతానీ టైప్ మోడల్లో ఉంది. అంచు వచ్చేసి దీనికి నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి డిజైన్ చేసాము. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కంప్లీట్గా నెట్ ఫ్యాబ్రిక్తో వస్తుంది. బ్యాక్ నెక్ అనేది వీ షేప్ వస్తుంది. టజల్స్ వచ్చేసి ఇలా నెట్ ఫ్యాబ్రిక్తోనే ఇచ్చాము. ఇదొక మోడల్, టోపీ మోడల్లా వస్తుంది. ఈ డిజైన్లో ఈ బ్లౌజ్కి హ్యాండ్సే హైలైట్ అవుతాయి, చాలా బాగుంటాయి. హ్యాండ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత బీడ్స్ అనేవి వేసిన తర్వాత కంప్లీట్ బ్లౌజ్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ ఇలాంటి హ్యాండ్స్ అనేవి చాలా వేయించుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ నెట్ ఫ్యాబ్రిక్ అనేది మేము స్టార్టింగ్లో ఎలా తీసుకున్నాం అనేది కూడా మీకు చిన్న క్లిప్పింగ్ అనేది యాడ్ చేస్తాము. బ్యాక్ నెక్ కూడా ఇలా జస్ట్ ఏం రాదు, లోపల మనకి క్యాన్ షీట్ ఇచ్చేసి ఇలా అయితే బక్రం వేసేసి స్టిచ్ చేసేసాము స్టిఫ్నెస్ కోసం. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్స్ కట్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ కూడా పైపింగ్ అనేది ఏం రాదు, జస్ట్ నార్మల్గా స్టిచెస్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. జస్ట్ స్టిచ్ అనేది సింగిల్ స్టిచ్ అనేది వేసాము. సో ఫ్రంట్ సైడ్ ఇలాగ ఉంది. ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఇది. హ్యాండ్కి ఇలా నెట్ మోడల్ అయితే వస్తుంది. ఇప్పుడు మోడల్ బ్లౌజెస్ కూడా ఇందాక చూసింది దీనికి కంప్లీట్ డిఫరెంట్. ఒక్కొక్కటి ఒక్కోలా స్టిచ్ చేయించుకుంటే మీరు మల్టిపుల్ శారీస్కి కూడా వేసుకోవచ్చు. సో దీంట్లో కంప్లీట్గా పింక్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి మీరు వేరే బ్లౌజెస్కి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉందో మీకు షేర్ చేస్తాము. స్టార్టింగ్లో నెట్ ఫ్యాబ్రిక్ని ఫ్రిల్స్ అనేవి నీట్గా పెట్టుకొని బీడ్స్ కూడా స్టిచ్ చేసి బ్లౌజ్కి అటాచ్ చేశాక అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఇలాంటి బ్లౌజ్ డిజైన్స్ మీరు మరిన్ని శారీస్కి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరే మోడల్ బ్లౌజ్ డిజైన్స్ అనేవి షేర్ చేస్తాం చూడండి. ఇవి నార్మల్ శారీస్ పైకి స్టిచ్ చేయించుకున్నారు. బ్యాక్ టజల్స్ వచ్చేసి ఇలా 2 లేయర్స్ వచ్చేలాగా ఇచ్చాము సింగిల్ లేయర్కి. ఇది హ్యాండ్ మోడల్ అనేది వస్తుంది అంతే. మిడిల్ పార్ట్లో
ఇక్కడ మనం బటన్ అనేది ఏం పెట్టినప్పుడు లుక్ అనేది ఇలా ఉంది. హ్యాండ్కి మంచి పఫీ లాగా బుట్ట అనేది వస్తుంది. ఇక్కడ బుట్ట చుట్టూ మంచిగా అవుట్లైన్ అనేది పైపింగ్ ఇచ్చాము. ఇక్కడ షో బటన్ పెట్టాక అవుట్పుట్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది చూడండి. సెకండ్ బ్లౌజ్ డిజైన్కి టజల్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. బ్యాక్ అనేది సింపుల్గా పైపింగ్ వస్తుంది. హ్యాండ్కి కూడా సేమ్ మోడల్ వస్తుంది, కాకపోతే ఇక్కడ బోర్డర్ లాగా వస్తుంది, పట్టు బోర్డర్ లాగా వస్తుంది. హ్యాండ్స్కి మంచి పఫీగా వచ్చాయి. షో బటన్ పెట్టాక అవుట్పుట్ కూడా చూడండి ఎంత మారిపోయిందో. సో ఏదైనా సరే మనం చేసే దానిలోనే ఉంటుంది ఫినిషింగ్ మొత్తం. నెక్స్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్ చూడండి. బ్యాక్ స్కాలప్ బోర్డర్ వస్తుంది, లీఫ్ ప్యాటర్న్ అండ్ లైన్ ప్యాటర్న్లో వస్తుంది. మొత్తం కంప్లీట్గా థ్రెడ్ వర్క్తో చేసిన డిజైన్ ఇది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో జరీ అనేది యూస్ చేయలేదు, కంప్లీట్గా థ్రెడ్ వర్కే. గ్రీన్ కలర్ అండ్ లావెండర్ కలర్ థ్రెడ్. హ్యాండ్కి కూడా లైన్స్ అనేవి వస్తాయి. ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ స్కాలప్ బోర్డర్ అనేది వస్తుంది. హ్యాండ్కి కూడా లైట్ స్కాలప్ వస్తుంది, బ్యాక్ ఫ్రంట్ లైట్ స్కాలప్ బోర్డర్. హ్యాండ్ లైన్స్ అనేవి ఇలా వస్తాయి. ప్యారలల్గా లీఫ్ ప్యాటర్న్ మొత్తం కంప్లీట్గా స్ట్రైట్ లైన్స్లో ఇదొక మోడల్. ఇప్పటి నుంచి మీరు చూడబోయే బ్లౌజ్ డిజైన్స్ అన్నీ కంప్లీట్గా మేము ఆల్రెడీ షేర్ చేసాము. ఇవంతా హెవీ వర్క్స్ డిజైన్స్. చూడని వాళ్ళకు కూడా ఇవి మంచి మంచి వర్క్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారని షేర్ చేస్తున్నాము. కంప్లీట్ మొత్తం ఇవాళ షేర్ చేసేవన్నీ జతంతా గారివి. ఎంగేజ్మెంట్ నుంచి మ్యారేజ్ వరకు స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ డిజైన్స్. ఫస్ట్ మగ్గం వర్క్ పైన ఫిట్టింగ్ చేసినప్పుడు డిజైన్ అయితే ఇలా ఉంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి ఇలా లైన్స్ అనేది వస్తాయి. ఇప్పుడు మీ వరకు చూసిన బ్లౌజ్ డిజైన్స్ అన్నీ కంప్లీట్గా డిఫరెంట్ మోడల్స్, అన్నీ యూనిక్ ప్యాటర్న్సే. సో ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజ్ డిజైన్ మగ్గం వర్క్ పైన చేసినది. గ్రీన్ కలర్ థ్రెడ్తో వచ్చింది. ఇక్కడ బూటీస్ వచ్చాయి బ్యాక్ నెక్కి. ఇక్కడ జరదోసి స్ప్రింగ్ యూస్ చేశారు. కుందన్స్, డైమండ్ షేప్ కుందన్స్ యూస్ చేశారు. కంప్లీట్గా మంచి వర్క్ ఇది. బ్యాక్ కూడా హెవీ అని వస్తుంది. హ్యాండ్స్కి కూడా లైన్స్ వస్తాయి, క్రాస్ లైన్స్ లాగా వస్తాయి. ఇక్కడ హ్యాండ్స్ లుక్ అయితే ఇది మగ్గం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ ఇది. నెక్స్ట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ కూడా చూడండి. లైనింగ్ వేసి నీట్గా స్టిచ్ చేశాక ఎంత మంచిగా అయితే వచ్చిందో. ఇక్కడ మగ్గం వర్క్తోనే టజల్స్ అనేది చేసాము ఈ బ్లౌజ్ డిజైన్కి. జరీ గోల్డ్ బీడ్స్ యూస్ చేసాము ఈ డిజైన్లో. వైట్ పర్ల్స్ యూస్ చేసాము. గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే మంచి హైలైట్ అయితే ఇచ్చింది బ్లౌజ్లో. బ్యాక్ చిన్న స్కాలప్ వస్తుంది. హ్యాండ్కి కూడా అంతే, బ్యాక్ ఇలా వస్తుంది మోడల్. ఓవరాల్గా ఈ బ్లౌజ్కి టజల్స్ కూడా గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాము. ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా హ్యాండ్కి కూడా మంచిగా అయితే ఇచ్చాము. ఫ్రంట్ పార్ట్లో ఇలా వన్ సైడ్ వర్క్ వస్తుంది, వన్ సైడ్ పైపింగ్ వస్తుంది. అన్ని బ్లౌజెస్కి ఇలానే మ్యాక్సిమం ఎక్కువ. ఎవరో కొంతమంది మాత్రమే 2 sides వర్క్ అనేది అడుగుతారు. సో ఈ బ్లౌజ్ డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. చాలా మంచి కలర్ ఇది. రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎప్పటి నుంచో వేస్తున్న డిజైన్. మంచి కలర్ కాంబినేషన్కి ఇలా మంచి వర్క్ అనేది పడితే దాని డిజైనే చాలా లుక్ అనేది మారిపోతుంది. టజల్స్ కూడా చాలా సింపుల్గా అండ్ బ్యూటిఫుల్గా వచ్చాయి మగ్గం వర్క్లో. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ మీకు షేర్ చేస్తాము. సో టజల్స్ కూడా ఒకసారి చూడండి. మంచిగా వైట్ పర్ల్స్తో హ్యాంగింగ్స్ ఇచ్చాము. ఇది స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నప్పుడు క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాము. సో మా దగ్గర స్టిచ్చింగ్ అనేది జరుగుతుంది మొత్తం మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్. ఒకసారి బ్లౌజ్ అనేది ఇచ్చిన తర్వాత కంప్లీట్ డీటెయిలింగ్, నీట్ ఫినిషింగ్ అయితే చేస్తాము. సో ఇది వచ్చేసి నెట్ ప్యాటర్న్ అనేది యూస్ చేశారు బ్యాక్ సైడ్. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా. మీకు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అయితే షేర్ చేస్తాము. ఇదిగోండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి నెక్ దగ్గర ఫినిషింగ్ కూడా చూడొచ్చు. ఇక్కడ మొత్తం బుటీస్ కానీ ఎలా వచ్చాయో. జర్దోసి స్ప్రింగ్, వైట్ పర్ల్స్ యూస్ చేసాము. ఇలా బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెన్సీగా వస్తుంది నెట్ ఫ్యాబ్రిక్తో. ఇదొక మోడల్. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ వర్క్ అనేది వస్తుంది. ఫ్రంట్ ప్రిన్స్ కట్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఎన్ని బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసామో అసలు లెక్కే లేదు. చాలా బ్లౌజ్ డిజైన్స్ అనేవి వేయించుకున్నారు ఈ ఇయర్లో. ఇక్కడ నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ షేర్ చేస్తున్నాం చూడండి. పింక్ కలర్ జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేసాము. బ్యాక్ నెక్ లైన్ షేప్ చూడండి, చాలా యూనిక్గా ఉంది. కొన్ని డిజైన్స్ కస్టమర్ సెలెక్ట్ చేసుకొని పంపించారు నాకు ఎగ్జాక్ట్గా ఇలా వర్క్ కావాలని. సో అలాగే స్టిచ్ చేయించి ఇచ్చాము. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. బ్యాక్ సింపుల్, హ్యాండ్కి హెవీ వస్తుంది. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మగ్గం వర్క్ చేయటం ఒకటే కాదు, స్టిచ్చింగ్ చేయటం కూడా చాలా నీట్గా చేయాలి. అప్పుడే బ్లౌజ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మిర్రర్ ఫినిషింగ్లో వస్తుంది. జర్దోసి స్ప్రింగ్ అనేది సిల్వర్ కలర్ ఎక్కువ అయితే యూస్ చేసాము ఈ బ్లౌజ్ డిజైన్లో.
శారీని బేస్ చేసే వర్క్ అనేది చేస్తాము, ఏ కలర్ ఎక్కువ యూస్ చేయాలి అలాగే. ఇది మొత్తం చెల్ల ఫ్లవర్ టైప్లో బుటీస్లో కానీ మొత్తం చెమ్కీ నాట్తో మంచిగా అయితే వస్తుంది వర్క్. డైమండ్ షేప్ కుందన్స్, కట్ బీడ్స్ యూస్ చేసాము. హ్యాంగింగ్ బీడ్స్ కూడా బ్లౌజ్లో వాడిన కలర్స్ అన్ని యూస్ చేసాము. ఫ్రంట్ సైడ్ వర్క్ కూడా చాలా సింపుల్గా ఇలా వస్తుంది. నెక్స్ట్ వేరే బ్లౌజ్ డిజైన్లోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి క్లిప్ కుందన్స్ అంటారు కదా, సో అది యూస్ చేసి స్టిచ్ చేసిన బ్లౌజ్ డిజైన్. క్లిప్ కుందన్స్ లేకపోయినా నార్మల్ మిర్రర్ పెట్టి మిర్రర్ చుట్టూరా జరదోసి స్ప్రింగ్ చేస్తే ఆ లుక్ కూడా కొంచెం అలాగే వస్తుంది. క్లిప్ కుందన్స్ అనేవి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పడతాయి. ఇక్కడ మొత్తం ఎలిఫెంట్స్ పానీ వర్క్ అనేది వస్తుంది, మ్యాంగో హ్యాండ్కి బోర్డర్ లాగా వస్తుంది డిజైన్. నెక్స్ట్ తలంబ్రాల్ బ్లౌజ్ డిజైన్ చూడండి. ఇది కంప్లీట్గా బీడ్ వర్క్ అనేది అడిగారు, కుందన్స్ అండ్ బీడ్ వర్క్. గోల్డ్ బీడ్స్ అనేది వస్తాయి, జరదోసి స్ప్రింగ్, అలాగే డైమండ్ షేప్ కుందన్స్ అనేవి వస్తాయి. నెక్ లైన్ చుట్టూ స్టోన్ లైన్ కాకుండా డైమండ్ షేప్ కుందన్స్ అనేవి అంటించాము. ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. హ్యాండ్కి వంకీ షేప్లో వస్తుంది డిజైన్. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అనేది ఇచ్చాము. పానీ వర్క్ రెడ్ కలర్లో ఇచ్చాము. తలంబ్రాల శారీ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది, దానికి డిజైన్ చేసిన బ్లౌజ్ డిజైన్ ఇది. హ్యాండ్స్ కూడా మంచి హెవీగా వస్తాయి, బ్యాక్ సైడ్ అది. సో నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూడండి. ఇది వచ్చేసి ముత్యాల వర్క్ లా ఉంటుంది, మొత్తం కుందన్స్, ముత్యాలు, బీడ్స్. ఇంకా అవుట్లైన్ వచ్చేసి 2 లైన్స్ అనేది ఇచ్చాము. శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ యూస్ చేసాము. కుందన్స్ కూడా అంతే, గోల్డ్ అండ్ పింక్ కలర్ కుందన్స్ అనేది యూస్ చేసాము. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇది కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది వేస్తున్నాము. తలంబ్రాల చీరలకి ఎక్కువ ఇది కూడా వేయించుకుంటూ ఉంటారు. సో ఫ్రంట్ సైడ్ సింపుల్గా వస్తుంది, హ్యాండ్కి కూడా సింపుల్ వస్తుంది, ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయి. చాలా బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకున్నారు కదా జితంతా గారు, మా ఫినిషింగ్ నచ్చి మమ్మల్ని ట్రస్ట్ చేసి, అందుకని మా తరపు నుంచి జితంతా గారికి ఒక చిన్న కానుక మగ్గ బెల్ట్ అనేది ప్రజెంట్ చేసాము. ఏదో ఇస్తున్నాం కదా అని ఎలా పడితే అలా లేదు, నీట్గా ఫినిషింగ్ ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు షేర్ చేసిన బ్లౌజ్ డిజైన్స్ అన్నీ ఇక్కడ పిక్చర్స్ యాడ్ చేస్తున్నాము. లాస్ట్ టైం షేర్ చేసిన వీడియోలో బ్యాక్ నెక్ పిక్చర్స్ ఇలా అడిగారు, సో అందుకని అన్ని పిక్చర్స్ అనేవి యాడ్ చేస్తున్నాము. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీకు నచ్చితే అవైలబుల్ స్టోర్స్లో స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, మీరు నమ్మకం ఉన్న దగ్గర. మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. సో ఇక్కడ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ కంప్లీట్గా యూనిక్ ప్యాటర్న్ అనేవి ఉన్నాయి, ఒకసారి పిక్చర్స్లో కూడా చూడండి. ఏ ఒక్క బ్లౌజ్ డిజైన్ అనేది దేనికి మ్యాచ్ లేదు, మొత్తం వర్క్ డీటెయిలింగ్ కూడా చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క వర్క్ అనేది ఉంటుంది. సో ప్రైజెస్ అనేవి తక్కువలో కావాలి, సేమ్ వర్క్ కావాలి అని అయితే అడగద్దు. సో ప్రైజ్ అనేది పెట్టాలి ఖచ్చితంగా. ఇలాంటి వర్క్ రావాలంటే, తక్కువ ప్రైస్లో ఇలాంటి వర్క్ రావాలంటే రాదు. సో దాని లుక్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. మొత్తం ప్రతి ఒక్క బ్లౌజ్ డిజైన్ చాలా యూనిక్గా అయితే ఉంటుంది. సో మనం పెట్టే ప్రైస్ని బట్టే బ్లౌజ్ కూడా ఉంటుంది. పెళ్ళికి మ్యారేజ్ ఒక్కసారే వస్తుంది కాబట్టి సో మంచిగా బ్లౌజ్ డిజైన్స్ అయితే స్టిచ్చింగ్ చేయించుకోవాలి. సో ఇవాళ షేర్ చేసిన ఈ బ్లౌజ్ డిజైన్ కలెక్షన్ మొత్తం మీకు నచ్చాయని అనుకుంటున్నాము. మరిన్ని మంచి వీడియోస్ ఛానల్లో రాబోతున్నాయి, అవన్నీ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే వీడియోస్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కామెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.